హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లై ఎక్స్ప్లోషర్ 090 ఈజీ సిరీస్. ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ ఫ్లైట్, సెకండ్ వచ్చేసి కనెక్టింగ్ ఫ్లైట్, థర్డ్ వచ్చేసి వయా ఫ్లైట్. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ ఫ్లైట్. డైరెక్ట్ ఫ్లైట్ అనేది సింపుల్. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి. ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్లో మనం హైదరాబాద్లో బోర్డ్ అవుతాం, బెంగళూరులో డీబోర్డ్ అయిపోతాం. ఇది సింపుల్ ప్రాసెస్. సెకండ్ వచ్చేసి కనెక్టింగ్ ఫ్లైట్. కనెక్టింగ్ ఫ్లైట్ అంటే మనం రెండు ఫ్లైట్స్ చేంజ్ కావాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నుంచి సేమ్ బెంగళూరు వెళ్ళాలి. ఫస్ట్ హైదరాబాద్లో ఫ్లైట్ బోర్డ్ అవుతాం, అదే ఫ్లైట్ బెంగళూరు వెళ్ళకుండా వైజాగ్ వెళ్తాం. వైజాగ్లో మనం డీబోర్డ్ అయ్యి ఇంకో ఫ్లైట్ చేంజ్ కావాలి. ఆ ఫ్లైట్ మనం బోర్డ్ అయ్యి అది వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్తుంది. ఇది కనెక్టింగ్ ఫ్లైట్ పాలసీ. ఇంకోటి వచ్చేసి థర్డ్ వయా ఫ్లైట్. వయా ఫ్లైట్ అంటే సింపుల్, ఇది కూడా సింపుల్. ఇంకోటి ఇది ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ సేమ్ హైదరాబాద్ టు మనం బెంగళూరు వెళ్ళాలి. వయా ఫ్లైట్లో పాలసీ ఎలా ఉంటుంది అంటే హైదరాబాద్లో మనం ఫ్లైట్ బోర్డ్ అవుతాం, అదే ఫ్లైట్ వైజాగ్ వెళ్తుంది. కానీ వైజాగ్లో మనం ఫ్లైట్ చేంజ్ కాము, అదే ఫ్లైట్లో ఉంటాం. ఆ ఫ్లైట్లకి వేరే ప్యాసింజర్స్ ఎక్కుతారు. మనం ఇప్పుడు వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళేవాళ్ళు, మనం అదే ఫ్లైట్లో మళ్ళీ వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి వయా ఫ్లైట్. ఈ 3 మెయిన్ ఫ్లైట్స్ మనకి బుకింగ్ టైంలో ఉంటాయి. మనం ఎప్పుడైనా బుకింగ్ చేసుకునే టైంలో ఈ మెయిన్ ఫ్లైట్ చూసుకొని ఇది ఎటు నుంచి ఢిల్లీ వెళ్తుంది, ఫ్లైట్ నెంబర్స్ కూడా మనకి మెన్షన్ చేసి ఉంటాయి. ఈ ఫ్లైట్ నెంబర్ చూసుకొని మనం ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.